హాయ్ ఫ్రెండ్స్, భారతీయులకు టాటా అంటే కేవలం ఒక కంపెనీ కాదు, అది ఒక ఎమోషన్. ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునే సంస్థ టాటా. ఇప్పుడు టెలికాం సంస్థలు గుబులు రేగించింది. బిఎస్ఎన్ఎల్ తిరుగులేని టెలికాం సంస్థగా మారడానికి టాటా కసరత్తు మొదలుపెట్టింది. ఎయిర్టెల్, జియో వంటి కంపెనీస్ కి చెమటలు పట్టిస్తుంది. భారతదేశంలో ఉన్న ఇంటర్నెట్ మార్కెట్ మొత్తం అల్లకొల్లోలంగా మార్చడానికి సిద్ధమైంది బిఎస్ఎన్ఎల్. ఇది కస్టమర్లకు శుభవార్త. ఎందుకంటే డేటా ప్యాకేజ్ రేట్స్ గణనీయంగా తగ్గిపోవడం మొదలుపెట్టాయి. జియో, ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ కంపెనీలు పెత్తనానికి ఇప్పుడు చెక్ పడబోతుంది. ఈ పాటికే చాలా మంది వినియోగదారులు జియో, ఎయిర్టెల్ సంస్థల నుండి బిఎస్ఎన్ఎల్ లోకి మారిపోతున్నారు. దీని అంతటి వెనుక ఉన్న కారణం ఏంటో మీకు తెలుసా? ఎందుకు అంటే బిఎస్ఎన్ఎల్ లో ఇప్పుడు టాటా గ్రూప్ అడుగుపెట్టింది. స్ట్రాటజిక్ కొలాబరేషన్ ద్వారా 15,000 కోట్ల పెట్టుబడి టాటా కంపెనీ బిఎస్ఎన్ఎల్ లో పెట్టడానికి రెడీగా ఉంది. 4G లాంచ్ చేయడానికి ఇప్పుడు డీల్ గా కూడా కన్ఫర్మ్ అయింది. ఈ వీడియోలో టాటా కంపెనీ బిఎస్ఎన్ఎల్ లో మరొక జియోగా ఎలా మారబోతుందో తెలుసుకుందాం. కేవలం ₹249 28 రోజుల పాటు రోజుకి 2GB డేటా ఉచితంగా ఇస్తూ జియో ఇప్పటి వరకు ఎంతో మంది యూజర్స్ ని తన వైపు ఆకర్షించింది. కేవలం జియో మాత్రమే కాదు, ఎయిర్టెల్, వోడాఫోన్ లాంటి కంపెనీస్ కూడా మార్కెట్ లో గొప్ప షేర్స్ పొందుకున్నాయి. ఇప్పటి వరకు ఇంటర్నెట్ వేగంతో పాటు కస్టమర్ సర్వీస్ అందిస్తున్న జియో ఒక్కసారిగా రేట్స్ పెంచేసింది. అదే బాటలో మిగిలిన ప్రైవేట్ కంపెనీస్ కూడా నడిచాయి. ఇదే సమయంలో బిఎస్ఎన్ఎల్ కూడా కొత్త స్ట్రాటజీలతో రంగంలోకి దూసుకుపోవడానికి సిద్ధమైంది. టెలికాం రంగంలో బిఎస్ఎన్ఎల్ చక్రం తిప్పబోతుంది అని నిపుణులు చెప్తున్నారు. సరే, చాలా మంది ఈ విషయాన్ని నమ్మడం లేదు. కానీ ఎప్పుడైతే టాటా గ్రూప్ బిఎస్ఎన్ఎల్ లో అడుగు పెట్టిందో అప్పుడు అందరికీ దిమ్మ తిరిగిపోయింది. ఈ మధ్య కాలంలో టెలికాం కంపెనీలు అన్ని తమ డేటా చార్జెస్ పెంచాయి. ఒక్కొక్కటి 27% పెంచడంతో యూజర్స్ తక్కువ రేట్ కి డేటా దొరికే సైడ్ కి వెళ్లిపోతున్నారు. ₹249 పెట్టి బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ చేసుకుంటే 45 రోజులు వ్యాలిడిటీ వస్తుంది. అదే జియో కేవలం 20 రోజులకి మాత్రమే వ్యాలిడిటీని తగ్గించింది. ఎయిర్టెల్, వోడాఫోన్ వంటివి కూడా ఇదే మార్గంలో ప్రయాణిస్తున్నాయి. అయితే ఒక విషయంలో మాత్రం ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకునే తీరాలి. బిఎస్ఎన్ఎల్ డేటా సర్వీస్ విషయంలో వెనుకబడి ఉంది. ప్రపంచం మొత్తం 4G నెట్వర్క్ వైపు ప్రయాణిస్తూ ఉంటే బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా 3G దగ్గరనే ఆగిపోయింది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కూడా సరిగ్గా లభించదు. ఎక్కడైతే ప్రైవేట్ కంపెనీ నెట్వర్క్ 5G నెట్వర్క్ అందిస్తుందో అక్కడ బిఎస్ఎన్ఎల్ అస్సలు పనిచేయడం లేదు. ఇక కస్టమర్ సర్వీస్, కాల్ డ్రాప్ వంటి సమస్యలు ఎలాగో ఉండనే ఉన్నాయి. అయితే కేవలం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం బిఎస్ఎన్ఎల్ కి తిరుగులేదు. ఇప్పటి వరకు కూడా వ్యవసాయ కార్మికులు అందరూ కూడా బిఎస్ఎన్ఎల్ వినియోగిస్తున్నారు. ఈ కష్టజీవులకు నెట్ఫ్లిక్స్ రీఛార్జ్ చేసుకునేంత డబ్బులు ఉండవు. దాంతో పాటు వెబ్ సిరీస్ చూసేంత టైం కూడా ఉండదు. ఎంతో ఖరీదైన డేటాను కొనుక్కొని డబ్బులు ఖర్చు చేయాలి అని వాళ్ళు భావించరు. ఇటువంటి వాళ్ళని ప్రైవేట్ కంపెనీస్ ఎప్పుడు కూడా తమ టార్గెట్ గా చేసుకోలేదు. కానీ ఎప్పుడైతే టెలికాం కంపెనీలు తమ యూజర్ ఛార్జీలు పెంచారో ఇదే చక్కటి అవకాశంగా తీసుకుని బిఎస్ఎన్ఎల్ దూసుకుపోవడానికి ప్రయత్నిస్తుంది. ఇంతవరకు నగరాలలో ఉన్న వినియోగదారులను టార్గెట్ గా చేసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళ మీద ఫోకస్ పెట్టింది బిఎస్ఎన్ఎల్. జియో, ఎయిర్టెల్ వంటి నెట్వర్క్ వెళ్ళని మారుమూల ప్రాంతాల్లో కూడా బిఎస్ఎన్ఎల్ వెళ్లడం ఆ కంపెనీకి ప్లస్ పాయింట్. ఇక టాటా విషయానికి వస్తే ఈ పాటికే టాటా అంటే భారతీయులకు ఒక మంచి ఎమోషన్ ఉంది. ఇక మిగిలిన టెలికాం కంపెనీల రేట్లు భారీగా ఆకాశాన్ని తాకే విధంగా పెంచడంతో జనాలు డబ్బులు పొదుపు చేసే మార్గాలను వెతుకుతున్నారు. ఇప్పటి వరకు తక్కువ రేట్లు ఉన్న ప్యాకేజీలు కూడా రేట్లు పెరిగిపోవడంతో ప్రత్యున్నం వైపు యూజర్స్ వెతుకుతున్నారు. ఇక బిఎస్ఎన్ఎల్ స్ట్రాటజీ ప్రకారం 2025లోకి అడుగు పెట్టే లోపు 4G నెట్వర్క్ భారతదేశం మొత్తం ఉండేలా చేయాలి. 4G స్పీడ్ ప్రొవైడ్ చేసే ఇంటర్నెట్ వర్క్ వ్యాపించేలా చేయాలి అనే టార్గెట్ కూడా పెట్టుకున్నారు. మన ఇండియాలో ఈ పాటికి జనాలు 5G నెట్వర్క్ ఉపయోగించే ఫోన్లు వాడడం లేదు. 5G ఫోన్స్ దొరకని ఈ సమయంలో ఒకవేళ 4G ఇంటర్నెట్ స్పీడ్ గా వేగంగా ఉంటూ మంచి సర్వీస్ అందిస్తూ ఉంటే బిఎస్ఎన్ఎల్ కి తిరుగులేదు. మొత్తం దేశానికి బిఎస్ఎన్ఎల్ డేటా కింగ్ గా మారుతుంది. ఇక టాటా గ్రూప్ సహాయంతో బిఎస్ఎన్ఎల్ ఎక్కువ మార్కెట్ షేర్స్ ని పొందుకోవాలి అని ప్లాన్ చేసింది. టాటా గ్రూప్ కి చెందిన నిపుణులు బిఎస్ఎన్ఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు సహాయపడుతున్నారు. బిఎస్ఎన్ఎల్ సర్వీస్ క్వాలిటీ మెరుగుపరచడానికి కూడా ఈ నిపుణులు సహాయం చేస్తున్నారు. అయితే ముందుగా నెట్వర్క్ కవరేజ్ ఇంప్రూవ్ చేయడానికి టాటా కంపెనీ ప్రయత్నిస్తుంది. బిఎస్ఎన్ఎల్ గ్రామాలకు కూడా నెట్వర్క్ సేవలను అందిస్తుంది. కానీ నగరాలలో మాత్రం బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ చాలా తక్కువ అని చెప్పుకోవాలి. ఈ లోటును తీర్చడానికి టాటా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కి హెల్ప్ చేస్తుంది. ఇక తర్వాత సర్వీస్ క్వాలిటీని మెరుగుపరచడానికి కూడా టాటా కంపెనీ ప్రయత్నిస్తుంది. రానున్న రోజుల్లో బిఎస్ఎన్ఎల్ సర్వీస్
ప్యాక్ లో అప్గ్రేడ్ ఏదైతే ఉంటుందో దాన్ని టాటా గ్రూప్ కి చెందిన మార్కెటింగ్ నిపుణులు సర్వీస్ క్వాలిటీని మెరుగుపరుస్తారు. కొత్త సపోర్ట్ లభించిన తర్వాత కనెక్టివిటీ ఎక్కువ సార్లు బ్రేక్ అవ్వదు. ఇక కొత్త సర్వీస్ కొత్త ప్రయోగాలు చేయడంలో కూడా టాటా గ్రూప్స్ కి బిఎస్ఎన్ఎల్ సహాయం చేస్తుంది. టాటా ఎప్పుడు కూడా ప్రయోగాల విషయంలో వెనుకబడింది లేదు. ఎలక్ట్రికల్ వాహనాలు రాకముందే ఎలక్ట్రికల్ కార్లను ప్రవేశపెట్టింది. మధ్యతరగతి ప్రజల కోసం నానో వంటి కార్లను తక్కువ ధరలకి అందించింది. ఇటువంటి కొత్త టెక్నాలజీలను తేవడానికి ఈ టెక్నాలజీలలో ఎలా ముందడుగు వేయాలి, ఎలా సర్వీస్ మెరుగుపరచాలి, డేటా సర్వీస్ ని టాటా తీసుకొస్తుంది. సర్వీసులలో కొత్త ఇన్నోవేషన్ తో పాటు సర్వీస్ క్వాలిటీ కూడా మెరుగు పెడుతుంది. కనెక్టివిటీతో పాటు డేటా స్పీడ్ ని కూడా మెరుగుపరచుకోవడానికి టాటా బిఎస్ఎన్ఎల్ కి ఎంతో సహాయం చేస్తుంది. డేటా కూడా పదే డిస్కనెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇక రూరల్ ఏరియాలో కూడా అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా 4G నెట్వర్క్ అందుబాటులోకి తీసుకొస్తే ఇక బిఎస్ఎన్ఎల్ కి తిరుగులేదు. ఎప్పుడైతే వాల్యూ ఫర్ మనీ అనేది ఉంటుందో ఎప్పుడు జనాలకి కూడా బిఎస్ఎన్ఎల్ వంటి తక్కువ రేట్లు సర్వీస్ ఇచ్చే నెట్వర్క్ వైపు ఆకర్షితులు అవుతారు. ప్రైవేట్ కంపెనీలైన జియో, ఎయిర్టెల్, వడాఫోన్ వంటి నెట్వర్క్ కంటే కూడా బిఎస్ఎన్ఎల్ తక్కువ రేట్లకి సర్వీస్ అందించగలదు. ఇప్పుడు ప్రస్తుతం అందరి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ ఉంటున్నాయి. డేటా లేకపోతే రోజు గడవడం లేదు. పేద మధ్య తరగతి కుటుంబాలు కూడా డేటా కోసం ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ ఖర్చులు మరీ భారీగా పెరిగిపోతే మధ్య తరగతి కుటుంబాల మీద పెద్ద భారమే పడుతుంది. సర్వీస్ మెరుగుపరచుకోవడానికి క్వాలిటీ డేటాని అందించగలిగితే బిఎస్ఎన్ఎల్ ఒక గొప్ప టెలికాం సంస్థగా మారే రోజులు ఎంతో దూరంలో లేవు. ఎక్కువగా పేదవాళ్లకు, మధ్య తరగతుల వాళ్లకు లాభాలను తెచ్చి పెట్టాలి అని ఆశించే టాటా గ్రూప్ బిఎస్ఎన్ఎల్ వంటి ప్రముఖ సంస్థలలో ఏకమైతే ఇక రానున్న రోజుల్లో బిఎస్ఎన్ఎల్ కి కూడా మంచి రోజులు మొదలవుతాయి. లాభాల మీద కాకుండా వినియోగదారులకు సేవలు అందించే విషయం మీద ఎక్కువ ఫోకస్ పెడితే టాటా కంపెనీ బిఎస్ఎన్ఎల్ వంటి ప్రముఖ టెలికాం సంస్థలలో ఖచ్చితంగా మెరుగుపరుస్తుంది అని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.